అవునా? యా, రమేష్ గారు పర్లేదు ఇస్తాను, రెడీ. ఆయనకు కూడా ఇస్తా. అందరికీ నమస్తే అండి. నా పేరు రమేష్. ఇందులో అబ్బాయి ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఇది మాదొక చిన్నపాటి ఏమంటారు మల్టీ స్టార్ మూవీ. ఇందులో నేను గోవర్ధన్ అన్న హీరోలుగా నటించాము. విలన్గా వాసవి గణేషన్ అండ్ అంశ్ నటించారు. ఇది విలన్స్ కదా, భయం వేస్తుంది, అందుకే భయపడకుండా ఇలా మాట్లాడదామని వచ్చిన. సరే, నేను ఫస్ట్ రోజే చెప్పాను మీరు టీజర్ చూడండి, కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా డైరెక్టర్ గారు ట్రైలర్తో క్లారిటీ ఇస్తాడని చెప్పాను. అదే జరిగింది. నేను పక్కా రివ్యూలు చదువుతున్నానండి, అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, సో వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది తెలిసి చదువుకొని ఎమోషన్ అవుతూ నిన్ననే ప్రివ్యూ చూశాను. నాకు డైరెక్టర్ గారు ఇంతవరకు సినిమా చూపించలేదు, కావాలని తెలుసుకొని వచ్చి చూశాను. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యానండి. అందరూ ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తుర్రు, నేను సినిమాను ఎమోషన్ అవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఇంటి పక్కలో జరిగే సంఘటనలు, వాస్తవ సంఘటనలు, ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఏదో మేము ఆర్టిస్ట్లా చెప్పట్లేదు. ఈ ఆర్టిస్ట్ అవ్వడానికి నేను 12 సంవత్సరాలుగా ప్రతి ఆఫీస్ చుట్టూ తిరిగానండి. పెద్ద పెద్ద క్యారెక్టర్ రావాల్సి ఉండే, ఈయన మెయిన్ క్యారెక్టర్ పెట్టుకుంటే మనకి ఏం లాభం, ఈయన ప్యాడింగా అని డైవర్ట్ అయ్యి చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, నాకు ఎక్కడ ఇచ్చినా అక్కడ ఒదిగి ఉన్నాను. ఇవాళ అదే నిలబెట్టింది. నన్ను డైరెక్టర్ నాలో ఆ మంచితనం చూసి, నాలో టాలెంట్ చూసి నన్ను గుర్తించి ఇంత పెద్ద క్యారెక్టరు నా 25వ సినిమాగా రిలీజ్ అవుతున్నందుకు అందరు అంటారు కదా, మీ మాటలు చేతలు ఉనిటి మీ బుడగల్లాంటివని, సినిమా చూసి ఎంజాయ్ వెళ్ళిపోవడం కాదు, శిల మీద శిల్పం చెక్కినట్టుగా నన్ను రూపుదిద్దిన ఈ డైరెక్టర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. తర్వాత ఏమొస్తాయి ఏం పోయినా కానీ ఇక్కడికి వచ్చి నేను సాధించాను. హుషారు పిట్టలో సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేశానని చెప్తున్నాను. మరి వీళ్ళను హీరో ప్యాన్ ఇండియా అన్నారు, మీకు డౌట్ ఉండొచ్చు. అంటే ఒక తల్లిదండ్రులు పడే బాధనే హీరో, పిల్లలు పెట్టే కష్టమే విలన్. ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను, చెప్పిన మా డైరెక్టర్ గారు ఒప్పుకోరు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి ఒక్కరు చూడండి. పిల్లలకు కావాల్సిన ఎంజాయ్ ఎంటర్టైన్మెంటు ఫస్ట్ హాఫ్ ఉంటుంది. అది పెద్దలకు నచ్చకపోవచ్చు, ఫస్ట్ హాఫ్ బాగాలేదంటారు, కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాని ఆదరించండి. పల్లెటూరి సినిమా, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే సినిమా, యూనివర్సల్ కాన్సెప్ట్. కాబట్టి మీరు కూడా మీరేవారు మాలాంటి కొత్త ఆర్టిస్టులను గుర్తించి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మీ మీడియా వాళ్ళందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంజీ గారు ఇప్పుడు మాట్లాడతారు, ఇక్కడ ఇచ్చేసి.